వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 25. ఏదోము శాపానికి కారణం చూద్దాం. ఓబద్య 10లో నీ సహోదరులైన యాకోబు సంతతికి నువ్వు చేసిన బలాత్కారమును బట్టి నువ్వు అవమానం నొందుదువు అంటున్నాడు. ఏదోముకు దేవుడిచ్చిన శాపము ఇది. ఏసావుకున్న ఇంకో పేరు ఏదోము. ఇతడు యాకోబు యొక్క కవల సహోదరుడు. సార్వభౌముడైన దేవుని ప్రణాళిక ప్రకారము యాకోబు ఇజ్రాయెల్గా మారి ఇజ్రాయేలీల పితరునిగా మారాడు. చిన్నతనం నుండి వారిద్దరి మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది. లేఖనాల్లో అంతటా దేవుడు న్యాయవంతుడిలాగానే కనపడతారు. ఎవరినీ కారణం లేకుండా శిక్షించడు, కానీ అంత గొప్ప సార్వభౌముడైన దేవాది దేవుడు తను తాను ఎంతగానో తగ్గించుకొని తాను ఎందుకు శిక్షిస్తున్నాడో అని వివరణ ఇవ్వడం చూస్తే ఆశ్చర్యం, విస్మయం కలుగుతుంది. అసలు ఆయన ఏమి అవసరము? ధూళి లాంటి మనల్ని క్రియేట్ చేసిన ఆ దేవాది దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు కదా. అయినా కూడా ఆయన న్యాయమూర్తి, ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆ రెండు లక్షణాలు ఆయన ఉన్నాయి. తన బిడ్డలకు తను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరైనా ఎందుకైనా హర్ట్ చేస్తుంటే ఎందుకు డిసిప్లిన్ చేస్తున్నాడు అని రీజన్ మనం తెలుసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో తాను ఎందుకు అంతటి విపరీత చర్యలు తీసుకుంటున్నాడో చెప్తూ వారు చేసిన దుష్క్రియలు మానవాళి ఎదుట ఉంచుతున్నాడు. ఇవన్నీ ఎందుకంటే మనం తెలుసుకొని అలాంటి చెడ్డ పనులు మనం చేయకుండా, అలాంటి చేసి ఆయన ఉగ్రతకు పాల్పడకుండా ఉండాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ వచనం మనం చదువుకున్న వచనంలో ఏదోముతో దేవుడు మాట్లాడుతూ అతడు తన తమ్ముడైన యాకోబును అతని సంతతిని శ్రమ పెట్టుట వల్ల తాను అతనిని అతని సంతానాన్ని శిక్షిస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఏదోము ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా యాకోబు వంశస్థుల్ని భయంకరమైన శ్రమలకు లోను కావించాడు. మనం ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే మొదటి నుంచి చివరి వరకు కూడా ఏదోమీయులు ఎప్పుడు కూడా ఇజ్రాయేలీలను శత్రువులుగానే ఉన్నారు. హత్య చేయడం అనేది చాలా చెడ్డ పాపం, కానీ రక్త సంబంధికులను చంపడం అనేది సహించలేని తప్పు. అందుకే దేవుడు ఏదోము సంతతిని అవమానాలు పాలు చేస్తాను అంటున్నాడు. దేవుని ప్రతిదండన ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇక ఏదోము సంతతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. క్రీస్తుపూర్వం 400 నుంచి 100 వరకు ఇజ్రాయేళ్లకు బానిసలుగా ఉండి తర్వాత కనపడకుండా పోయారు. మలాకీ 1:3లో దేవుడు స్వయంగా ఏశావును ద్వేషించి అతని ఆస్తులను నాశనం చేశాను అంటున్నాడు. ఈ సందర్భంగా ఓబద్య ప్రవక్త కేవలం ఏదోమీయుల నాశనం గురించి కాకుండా దేవుని శత్రువులకంతా ఇదే జరుగుతుంది అని వారిని మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే దేవునికి విరోధంగా చేస్తే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందే. దేవుడు తన ప్రజలకు హాని చేసిన వారిపై పగ తీర్చుకునేవాడిగాను, తన బిడ్డల్ని కాపాడుకునేవాడిగాను ఓబద్య గ్రంథంలో చూపబడుతున్నాడు. దేవుడు తన బిడ్డలకు హాని కలుగుతుంటే చూస్తూ ఊరుకోడు. జకరియా 2:8 అయితే మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అనే వాగ్దానము దేవుణ్ణి నమ్మి ఆయనపై సంపూర్ణంగా ఆధారపడే వారందరికీ అన్వయించబడుతుంది. ఇది విశ్వాసులందరికీ ఇవ్వబడిన శాశ్వత ఆదరణ. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన, ఎంత గొప్ప దేవుడవు తండ్రి, మీ బిడ్డలుగా ఉండే వాళ్ళని ఎంత చక్కగా కాపాడతారో, మీకు విరోధంగా పోయిన వాళ్ళని శిక్షిస్తారనే విషయం మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి తండ్రి. మేము ఎప్పుడు మీ శిక్షకు లోనవ్వకుండా మీకు ఇష్టలుగా ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.